ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి కొత్త ప్రధాన న్యాయమూర్తిగా పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టుకు ప్రస్తుతం న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ లీసా గిల్ గారిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు తీసుకున్న, ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్కు తీసుకున్న ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బహుశా ఫస్ట్ టైం అనుకుంటాను. అటు తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణకు మొన్నటి వరకు హిమా కోహ్లీ మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మాత్రం ఫస్ట్ టైం జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తి కాబోతూ ఉన్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఏప్రిల్ 24వ తేదీ రిటైర్ అవుతారు, పదవీ విరమణ. అండ్ ఏప్రిల్ 25వ తేదీ నుండి కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ గారు ఆంధ్రప్రదేశ్లో నియమితులవుతారు. ప్రస్తుతం ఆ మేడం అక్కడి నుంచి ఇక్కడికి ఒక సాధారణ జడ్జిగానే బదిలీ ఉంటుంది. సాధారణ జడ్జిగానే ఆంధ్రప్రదేశ్కి వస్తారు హైకోర్టుకి. ఆ తర్వాత ధీరజ్ సింగ్ ఠాకూర్ రిటైర్ అవ్వగానే తన ప్లేస్లో ఏప్రిల్ 25 నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ప్రస్తుతం సీనియారిటీ ప్రకారం అయితే ధీరజ్ సింగ్ ఠాకూర్ తర్వాత సెకండ్ ప్లేస్లో జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఉన్నారు. చీకటి మానవేంద్రనాథ్ రాయ్ తను కావాలి చీఫ్ జస్టిస్గా. బట్ తనది కూడా నెక్స్ట్ చాలా తక్కువ పీరియడ్లోనే పదవీ విరమణ ఉంది కాబట్టి తనని ఏమైనా పరిగణలోకి తీసుకోలేదేమో తెలియడం లేదు. కానీ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక మహిళ కొత్త ప్రధాన న్యాయమూర్తిని చూడబోతూ ఉన్నారు ఏప్రిల్ 25వ తేదీ నుండి.